హైదరాబాద్ లో నిన్న జరిగిన బాపు నగర్ లో పేలుడు ఘటనకు సంబంధించిన అనుమానాలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. 24 గంటలు దాటిపోయింది. ఒక ఇంట్లో జరిగిన పేలుడు వెనక అసలు కారణం ఏంటి అన్నది ఇంకా కూడా మిస్టరీగానే ఉంది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, అది ప్రమాదమా లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా మనందరికీ తెలుసు, ఇళ్లలో పేలుడు అనగానే గ్యాస్ సిలిండర్ లీకేజ్ అని అనుకుంటాం. కానీ అక్కడ అసలు ట్విస్ట్ ఇదే. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, స్టవ్ కు కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదు. 2 ఫుల్ సిలిండర్స్ ఉన్నాయి, ఒకటి వర్కింగ్ లో ఉంది. కానీ అవన్నీ కూడా చాలా భద్రంగా ఉన్నాయి. మరి సిలిండర్ పేలకుండానే అంత భారీ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారుతోంది. అయితే యజమానులు చెప్తున్న ప్రకారం వాళ్ళు ఇళ్లు సర్దుకుంటున్నారు, కొత్తగా మళ్ళీ నిర్మాణం చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సరూర్ నగర్ అని బాపునగర్ రోడ్ నెంబర్ 4లో జరిగిన కిచెన్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ఇంకా మిస్టరీగానే ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఏమి పేలుతో తెలియని పరిస్థితి. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. నిన్న పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ 24 గంటలు గడుస్తుంది. ఇప్పటికి కూడా అయితే ఇల్లు ఇంకా ఎందుకు బ్లాస్ట్ అయిందో అర్థం కాని పరిస్థితి ఓనర్స్ కి కూడా. ఎందుకంటే ఒకవైపు పోలీసులు ఏమో గ్యాస్ సిలిండర్ పేలిందేమో ప్రాథమిక నిర్ధారణ చేసినా కూడా అసలు గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు అయితే దానికి సంబంధించిన ఆఫీసర్లు కూడా వచ్చి మొత్తం అంతా చూసి గ్యాస్ పేలితే ఇలా ఉండదు, గ్యాస్ పేలితే అదంతా వేరేలా ఉంటుంది, అసలు ఇలా ఉండదు, గ్యాస్ అనేది పేలలేదు, మంట అనేది ఇలా ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇల్లు చూడొచ్చు మనము. అసలు ఇది ఇల్లు అంటే కూడా ఎవరు గుర్తుపట్టరాని పరిస్థితి. కిచెన్ ఎంతలా పాడైపోయిందంటే అసలు గోడలు కూడా పడిపోయి, అంటే అంత భారీగా జరిగిన బ్లాస్ట్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కూడా అర్థం కావట్లేదు. ఓనర్స్ కి కూడా ఇప్పటికి కూడా అసలు ఏం జరిగింది అనేది కూడా మిస్టరీగా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అటువైపున గ్రిల్ కానీ లేకపోతే కిచెన్ లో చూడొచ్చు మనము. కబోర్డ్స్ అవన్నీ కూడా, ఆ కబోర్డ్స్ అన్ని కూడా తుక్కుగా విరిగిపోయాయి. ఎక్కడికక్కడ ఎండ్లో ఉన్న గోడ కూడా అటువైపు పడిపోయింది. అంటే ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో అటు సైడ్ తుక్కుగా అటువైపు కూడా పడిపోయింది. అలాగే ఇటువైపు వాళ్ళకున్న గ్రిల్ కానీ అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే ధ్వంసమైందని చెప్పుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ గోడ ఉండేది అని చెప్తే కూడా అర్థం కాదు మనకి. ఇక్కడ ఒక గోడ కూడా ఉండేదంట, మధ్యలో ఇక్కడ ఒక ప్యాకెట్, ఇక్కడ ఒక డోర్ కూడా ఉండేదంట. పైన చూస్తే అర్థమవుతుంది మనకి, పైన చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ గోడ అనేది ఉండేది అన్న విషయం మనకు పైన చూస్తే అర్థమవుతుంది. అంతవరకు అసలు ఇక్కడ ఒక గోడ కూడా ఉండేదా అనేంత దారుణంగా అయితే ఇక్కడ విధ్వంసం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంటి ఓనర్ ఉన్నారు, మనతో పాటు మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా అని అయితే మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? మాకు ఎవరి మీద అనుమానం లేదు. ఇది ఎట్లా జరిగిందో మాకే అర్థమైతలేదు. ఈ బ్లాస్ట్ ఇంత సివియర్ బ్లాస్ట్ ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో మాకు అసలు అర్థమవుతలేదు. మాకే అయోమయం ఉంది. ఎవరి మీద అనుమానం లేదు మాకు. మా ఫ్యామిలీ చాలా నలుగురమే ఉంటాం ఇంట్లో, మా బాబుతో సహా 5 మంది అంతే, ఇంకేం లేదు. ఆ సమయంలో మేము ఇద్దరమే ఉన్నాం, నేను మా బాబు. మాకు ఎవరి మీద అనుమానం లేదు. కానీ ఇంత పెద్ద విధ్వంసం ఎట్లా జరిగిందో తెలుస్తలేదు. అంటే అసలు ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఏం జరిగింది, అంటే సిలిండర్ అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. పూజ చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను, డోర్ పెట్టేసినాను, పిల్లులు వస్తుంటాయి అనేసి డోర్ పెట్టేసినాను. ఆ డోర్ పెట్టేసినా, ఈ డోర్ పెట్టేసినా, వచ్చి హాల్లో మా ఎదురు వాళ్ళతో మాట్లాడుతూ నిలబడ్డాను. కొంతసేపు వచ్చి సోఫాలో కూర్చున్నాను ఫ్యాన్ కింద, అంతే. అప్పుడే పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయింది. మంటలు వచ్చాయి అమ్మ? బ్లాస్ట్ ఏం లేదు, మంట లేదు, ఏం లేదు. ఉట్టి దుమ్ము రేగింది, మళ్ళీ ఆగిపోయింది అంతే. ఏం కనిపిస్తలేదు. అప్పటికి నేను అర్త్క్వేక్ వచ్చింది అనుకున్నాను. కాకపోతే బయటకు పోయి చూసిన అంత మంచిగానే ఉంది. వాళ్ళందరూ మా ఇంటికి కూరుకొస్తున్నారు, ఏం బ్లాస్ట్ అయింది, కంప్రెసర్ ఇదైందా, ఫ్రిడ్జ్ ఇదైందా అనేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి చూస్తే మొత్తం గోడనే కూలిపోయింది. ఒక్క నిమిషంలోనే అంత కూలిపోయింది. ఇప్పటి వరకు అంటే ఎంత వరకు నష్టం జరిగిందని చెప్పుకోవచ్చమ్మా? ఇక ఏమో 10 lakhs 20 lakhs అయితే అయ్యిండొచ్చు. అంతే. ఏంటి మళ్ళీ ఇది రీకన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇల్లు మారాలనుకుంటున్నారా? లేదమ్మా, ఇది సొంతం ఇల్లు కదా, ఎక్కడ మారుతాము. ఇంత పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ పిల్లలు అంతా ఇదైపోతారు కదా. కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇంకా చూడాలి ఇంకా ఎట్లయితుందో, ఎంత టైం పడుతుందో. ఇంకా పోలీస్ వాళ్ళు ఏం క్లియరెన్స్ ఇస్తారో ఏమని తెలుస్తుందా దాంట్లో వాళ్ళది ఇన్వెస్టిగేషన్. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చారని చెప్తున్నారు కదా. వాళ్ళు కాదంటున్నామ్మా, వాళ్ళు సిలిండర్ చెక్ చేసిండ్రు, అన్ని చేసిండ్రు, ఏం లేదంటున్నారు.
పోలీసులు ఏం చెప్పారంటే నిన్న నుంచి నేను దాదాపు 24 గంటలు గడుస్తుంది ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? సిలిండరే ఇదైంది, అందులో కంప్రెసర్ అది ఇదైంది, కొంచెం అందులో గ్యాస్ కూడా ఒక 5 days వచ్చే గ్యాసే ఉంది అంతే. వాడంటున్నాడు ఫుల్ గ్యాస్ సిలిండర్ ఉంటే నన్న పేలుతుందమ్మా, ఇంత కొంచెమే గ్యాస్ ఉంది, ఇది ఎట్లా పేలుతుంది, ఇంత పెద్ద గోడ ఎట్లా పేలుతుంది వాడంటున్నాడు. గ్యాస్ వాడు మాది కానే కాదంటున్నాడు. ఇది ఇంకేదైనా కారణం ఉండొచ్చు కానీ మా గ్యాస్ సిలిండర్ వల్ల అయితే కాలేదు. అంటే అల్టిమేట్ గా ఒక మిస్టరీ, అసలు ఎందుకు పెళ్ళిందో అర్థం కాదని చెప్పుకోవచ్చు. మిస్టరీ. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ ఇంట్లోనే సౌండ్ వచ్చింది అని చెప్పి అందరు ఇక్కడికి వస్తే ఆశ్చర్యపోయారు. ఒక్క నిమిషం లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న ఏదైతే డోర్ కానీ గోడ కానీ ఉందో అంతా కూడా పడిపోయింది, బయటదంతా కూడా పడిపోయింది. ఇదంతా కూడా ఒక మిస్టరీ, అసలు ఏం జరిగిందో కూడా మాకు అర్థం కావట్లేదు అంతే చెప్పడం జరిగింది. మొత్తంగా ఇది పరిస్థితి అంతా కూడా ఇప్పటికే వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా క్లియర్ చేసిన తర్వాత రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అని నిర్ధారణ కూడా చేసే పనిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ సరూర్ నగర్.